వెల్కమ్ టు అవర్ న్యూస్ నెట్వర్క్. ఈరోజు మనతో సీనియర్ జర్నలిస్ట్ రమణ గారు ఉన్నారు. రీసెంట్గా జరిగిన విశేషాలపై రమణతో చర్చిద్దాం. అన్న, ఇరాన్ అమెరికా మధ్య జరిగిన యుద్ధంపై ఇరాన్ నాశనం అయిపోయింది అని ట్రంప్, అమెరికా కాంగ్రెస్ కూడా ప్రకటించిన విషయం తెలిసిందే. కానీ రీసెంట్గా వచ్చిన సిఐఏ నివేదిక దీనికి పూర్తిగా భిన్నంగా ఉందనే తెలుస్తుంది. ఏంటి అసలు ఏం జరిగింది? ఇది నిజమే. సిఏఏ నివేదిక బయటకు వచ్చింది. అది యాక్చువల్గా అది రహస్య నివేదిక ప్రభుత్వానికి ఇచ్చింది, బయటకు వచ్చింది. ఇందులో వివరాలు అమెరికన్ పత్రికలు చాలా ప్రకటించాయి ఆల్రెడీ. నిజానికి ఇరాన్తో ఇజ్రాయిల్ అమెరికా యుద్ధం మొదలైన తర్వాత కొద్ది కాలానికే, అంటే మొదట్లోనే ఇరాన్ చీఫ్ను చంపేశారు. తర్వాత చాలామంది ముఖ్య నాయకులను చంపేశారు. ఇజ్రాయిల్ చంపింది, అమెరికా కూడా చంపింది. ఆ తర్వాత ఇరాన్ యుద్ధం ఆగిపోతుందని, ఇరాన్ యుద్ధం ఆపేస్తుందని వీళ్ళు అనుకున్నారు. కానీ యుద్ధం ఇప్పటికీ దాదాపు కొనసాగుతుందా లేదా తెలియని పరిస్థితి వాళ్ళకి ఉంది. దాదాపు 40-45 రోజులు అయిపోయింది. కానీ యుద్ధ పరిస్థితి ఇంకా ముగియలేదనేది అర్థమవుతుంది. ఇంకా పూర్తిగా అయిపోలే. యుద్ధం కొనసాగే అవకాశం కూడా ఉన్నది. అయితే పదే పదే ట్రంప్ అమెరికాలో మాట్లాడుతున్న మాటలు ఇరాన్ సర్వనాశనం అయిపోయింది అనేది ఒక ముఖ్యమైన మాట. అమెరికా ఇజ్రాయిల్ కలిసి చేసిన దాడిలో ఇరాన్ క్షిపణి వ్యవస్థ నాశనం అయిపోయిందని చెప్పారు. ఇరాన్ షిప్పింగ్ ఓడలు, యుద్ధానికి సంబంధించిన ఓడలు నాశనం అయిపోయాయని చెప్పారు. వాళ్ళ ఎయిర్ ఫోర్స్ పూర్తిగా నాశనం అయిపోయాయని చెప్పారు. నాయకులు పూర్తిగా చాలామంది చనిపోయారు. అలాగే వాళ్ళ సైన్యం కూడా పూర్తిగా బలహీనపడ్డది. అంటే టోటల్గా ఇంకొక వైపు ఇరాన్ ఆర్థిక వ్యవస్థ కూడా పూర్తిగా కుంచుకుపోయింది. అక్కడ ప్రజలు కూడా చాలామంది తిరుగుబాటు చేస్తున్నారు. ఇది ట్రంప్ ఇచ్చిన రిపోర్ట్. అమెరికన్ కాంగ్రెస్లో కూడా, కాంగ్రెస్ అంటే మన పార్లమెంట్ లాంటిది, అక్కడ రక్షణ కార్యదర్శి ఇదే విషయాన్ని ప్రకటించాడు. అమెరికా రక్షణ మంత్రి హేగెల్ కూడా ఇదే ప్రకటన చేశాడు. మొత్తం అయిపోయింది. ఇక ఇరాన్ దగ్గర అణువాయుధాలు ఉన్నాయి, లేకపోతే అణువాయుధాలు తయారు చేస్తుంది, ఆ అణుశక్తి ఉంది దాని దగ్గర అని ప్రచారం చేస్తూ వచ్చారు. నిజంగా కూడా అణుశక్తి కొంత ఉంది, ఆయుధాలు లేవు అనేది ఇరాన్ చెప్తుంది. దాంట్లో ప్రత్యక్షంగా చూసిన వాళ్ళు చెప్తున్నది కూడా అదే, నిపుణులు చెప్తున్నది కూడా అదే. ఆయుధాలు తయారు చేయలేదు, అది కూడా తయారు చేసుకోలేని పొజిషన్లో పడిపోయింది మా యుద్ధం వల్ల, మేము చేసిన దాడి వల్ల. ఇక సర్వనాశనం అయిపోయింది. ఒకవైపు నాగరికతనే నాశనం చేస్తానని ప్రకటించారు ట్రంప్. గతంలో నాగరికతని ఇంత దుర్మార్గంగా ఎవరు ప్రకటించారు ప్రపంచంలో? నాగరికతనే నాశనం చేస్తాను. ఇరాన్ అనేది ఉండదు అక్కడ అసలు. మేమే ప్రభుత్వాన్ని, ఎవరిని ప్రభుత్వాధినేతగా చేయాలనే చర్చలు కూడా జరిగాయి అమెరికాలో. ఇజ్రాయిల్ అమెరికా కలిపి ఎవరిని చేయాలి అనే చర్చలు కూడా జరిగాయి. ఆ స్థితికి వెళ్ళిపోయారు. ఆ పరిస్థితుల్లో ఒకవైపు అమెరికన్ ప్రజలు చాలామంది నమ్మటం లేదు, ట్రంప్ చెప్తున్న మాటలు నమ్మటం లేదు. ఎందుకంటే చాలా శవాలు, అమెరికన్ సైన్యం శవాలు వచ్చినాయి పెట్టెల్లో, శవపేటికల్లో వాళ్ళ శవాలు వచ్చినాయి సైన్యం. అదే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు పెరిగిన ఇంటర్నెట్ వల్ల కూడా, ఇంటర్నెట్ సౌకర్యాల వల్ల కూడా అక్కడ ఏం జరుగుతుందో తెలిసిపోతుంది ప్రతి ఒక్కళ్ళకి. ఇజ్రాయిల్ ఏ విధంగా నాశనం అయిపోతుంది, ఇజ్రాయిల్ మీద దాడులు ఎలా చేస్తుంది ఇరాన్, అలాగే అరబ్ కంట్రీస్ మీద దాడులు ఎలా చేస్తుంది, అమెరికా స్థావరాలు ఎక్కడెక్కడైతే ఉన్నాయో అరబ్ కంట్రీస్లో వాటన్నిటి మీద దాడి చేసింది, అన్నిటి మీద టార్గెట్ చేసింది. అంటే ఒకవైపు ఇరాన్ నష్టపోతూనే అమెరికన్ బలాన్ని కూడా నష్టపరుస్తూ వచ్చింది. అయినా చాలా బింకంగా ట్రంప్ అయిపోయింది అమెరికా పని, ఇక మేమే గెలిచామని ప్రపంచాన్ని చాటదలుచుకున్నాం. ఆ ప్రచారానికి భిన్నంగా సిఐఏ రిపోర్ట్ ఉంది. నిజంగా ఇప్పటికీ ట్రంప్ మాటలను నమ్ముతున్న చాలామందికి ఇది షాక్. కాంగ్రెస్లో ఆయన ప్రకటిస్తే రిపబ్లికన్స్ కూడా చాలామంది నమ్మలేదేమో, కానీ రిపబ్లికన్స్ అంటే ఆయన పార్టీ వాళ్ళు నమ్మలేదేమో, కానీ సిఐఏ నివేదిక వచ్చిన తర్వాత మాత్రం షాక్ అయ్యారు. నమ్మిన వాళ్ళు కూడా షాక్ అయిపోయారు. సిఐఏ నివేదిక ఏం చెప్పిందంటే, ఏవైతే క్షిపణి వ్యవస్థను మొత్తం నాశనం చేశారని ట్రంప్ చెప్పాడు. క్షిపణులు లేవు వాళ్ళ దగ్గర, తయారు చేసుకునే అవకాశం కూడా లేకుండా దాన్ని కూడా ధ్వంసం చేసాం, తయారు చేసే యంత్రాలను కూడా ధ్వంసం చేసామని చెప్పాడు కదా. 70% క్షిపణి వ్యవస్థ, క్షిపణులు తయారు చేసే ప్రోగ్రాం ఇప్పటికీ వాళ్ళు పునర్నిర్మించుకున్నారు. 70%. అంటే 70% వాళ్ళు నాశనం అయిపోయిన మొత్తం క్షిపణి వ్యవస్థలో వాళ్ళు నాశనం అయిపోవడం అంటే క్షిపణులు చాలా ప్రయోగించారు వాళ్ళు ఇరాన్ మీద, ఇజ్రాయిల్ మీద, మిగతా కంట్రీస్ మీద. ఏదైతే నాశనం అందులో 70% దాదాపు నాశనం అయిపోయిన 70%, దాదాపు 42 స్థావరాలలో ఎక్కడైతే క్షిపణులు దెబ్బతిన్నాయో 42 స్థావరాల్లో 70% పునర్నిర్మించుకున్నారు.
అంటే దాదాపు మొదటికి వచ్చారు మళ్ళీ వాళ్ళు. ఇంకోటి ముఖ్యమైనది ఏంటంటే ఈ మొత్తం 72 స్థావరాలు 70% పునర్నిర్మించుకున్నది ఈ స్థావరాలు మొత్తం భూగర్భంలో ఉన్నాయి, భూగర్భ బంకర్లలో ఉన్నాయి మొత్తం. కాబట్టి అమెరికా వాటిని ఏం చేయలేదు అనేది అర్థమవుతుంది. అంతేకాకుండా హర్ముజ్ జలసంధి ఉంది. అసలు పెద్ద సమస్య ఇప్పుడు ఒకవైపు అణుబాంబులు తయారు చేస్తుందని భయోత్పాతం కలిగించడం ట్రంప్ చేస్తున్నాడు, అది ఒకవైపు అయితే హర్ముజ్ జలసంధి చాలా కీలకమైంది, ప్రపంచానికి మొత్తం కీలకమైంది, మన దేశంతో సహా. జలసంధిని తమ గుప్పెట్లో పెట్టుకుంది ఇరాన్. అక్కడి నుంచి ఒక్క షిప్పు బయటికి రానివ్వట్లేదు. అసలు ఇరకాటంలో పడ్డది ట్రంప్. అక్కడ జలసంధి విషయంలో ఇరకాటంలో పడ్డాడు. ట్రంప్కు సంబంధించిన ట్రంప్ మిత్ర దేశాల వెహికల్స్ షిప్లు రావట్లే, ట్రంప్ షిప్లు రావట్లేదు, అమెరికా షిప్లు రావట్లే, ఏది రానివ్వట్లేదు. చాలా పట్టుబట్టి కూర్చున్న ఇరాన్. దాన్ని మేము బద్దలు కొట్టామని ప్రకటించుకున్నాం ట్రంప్. ఈ మధ్యనే మేము బద్దలు కొట్టాం, ఇప్పుడు హర్ముజ్ జలసంధి మేము ఎప్పుడంటే అప్పుడు ఓపెన్ చేయగలుగుతాం, ఎప్పుడంటే అప్పుడు మేము మూసేయగలుగుతాం, ఇకపై నుంచి మేము వసూలు చేస్తాం టోల్ అని కూడా ప్రకటించాడు. హర్ముజ్ జలసంధిలో ఇకపై మేము టోల్ వసూలు చేస్తామని ప్రకటించాడు. అక్కడ హర్ముజ్ జలసంధి చుట్టూ మొత్తం దేశంలో కూడా 33 నిర్దిష్ట ప్రాంతాల్లో క్షిపణులను ప్రయోగించగల వ్యవస్థ మొత్తం రెడీ అయిపోయింది. మళ్ళీ నాశనం అయిపోయిన వ్యవస్థ మొత్తం 33 ప్లేసెస్లో క్షిపణులు ప్రయోగించే వ్యవస్థ మొత్తం రెడీ అయిపోయింది. అంటే హర్ముజ్ జలసంధిలో ఇరాన్ కాదని ఒక్క షిప్ వచ్చే అవకాశం లేదు. అలాగే యుద్ధ షిప్పులు అక్కడ మోహరిస్తానని అమెరికా అంటుంది కదా, అక్కడికి వెళ్ళే ఛాన్స్ లేదు అసలు. ఇప్పుడు అమెరికా హర్ముజ్ జలసంధి దరిదాపుల్లో కూడా చేరే పరిస్థితి లేదు, చేరగానే అటాక్ చేసే పరిస్థితి ఉంది ఇరాన్. అంటే ఇంత నాశనమైందని చెప్పుకుంటున్న వీళ్ళు 30 ప్రదేశాల్లో హర్ముజ్ జలసంధి పక్కన ఉన్న 30 ప్రదేశాల్లో రెవల్యూషనరీ గార్డ్స్, అంటే వాళ్ళు అతి ముఖ్యమైన సైన్యం, రెవల్యూషన్ గార్డ్స్ గతంలో కంటే కార్యకలాపాలు పెంచారు. మొత్తం నాశనం అయిపోయింది అన్నారు కదా, గతంలో కంటే కార్యకలాపాలు పెంచడం వల్ల దానికి చాలా జలసంధికి చాలా దూరం వరకు అటు ఇటు ఏ యుద్ధ నౌక కూడా వచ్చే సమస్య లేదు, వచ్చే అవకాశం కూడా లేదు. రావడం అనేది అసాధ్యం చేసి పడేశారు. ఇప్పుడు ఈ మధ్య కాలంలో మళ్ళీ ట్రంప్ ఒకవైపు అమెరికా కాంగ్రెస్లో ప్రకటిస్తున్నప్పుడు, ట్రంప్ అధికారులు ప్రకటిస్తున్నప్పుడే ఇది జరిగింది. మొత్తం సీజ్ చేశారు దాదాపు జలసంధిని, అటు మిలిటరీ, రెవల్యూషనరీ గార్డ్స్, క్షిపణి వ్యవస్థ మొత్తం. దాంతో ఇప్పుడు ఎవ్వరు కూడా అక్కడికి ఏ యుద్ధం, అమెరికా యుద్ధ నౌకలు అక్కడ వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాయి, ఇప్పటికీ వెళ్ళే ఛాన్స్ అయితే లేదు. అమెరికాకు చుక్కలు చూపిస్తున్నారు వాళ్ళు. మొబైల్ లాంచర్స్ చాలా కీలకం, ఎక్కడికంటే అక్కడికి వెళ్తాయి, క్షిపణులను ప్రయోగిస్తారు లాంచర్ల ద్వారా. ఇంతకు ముందు కంటే 2-3 రెట్ల మొబైల్ లాంచర్స్ తయారు చేశారు. గతంలో వాళ్ళకు ఉన్నదానికంటే 2-3 రెట్లు ఎక్కువ మొబైల్ లాంచర్స్ రెడీ చేశారు ఈ గ్యాప్లో. 70% మొబైల్ లాంచర్లు తయారు చేసిన దాంట్లో కూడా 70% మొబైల్ లాంచర్లు దేశవ్యాప్తంగా, అంటే ఇరాన్ మొత్తంగా మోహరించారు. అంటే ఇప్పుడు ఆ దేశంలో ఏ మూల నుంచి అయినా వాళ్ళు క్షిపణులను వదలగలరు, ఒక్క ప్లేస్ నుంచి కాదు, మొత్తం దేశవ్యాప్తంగా వాటిని మొబైల్ లాంచర్స్ మోహరించారు. ఇప్పుడు మోహరించిన ఆ మొబైల్ లాంచర్స్ క్షిపణి నిల్వలలో మొత్తం క్షిపణి నిల్వల్లో 70% ఆల్రెడీ రెడీగా ఉంచారు. 70% వాళ్ళు కొన్ని లక్షలు తయారు చేసి ఉంచారు, అందులో 70% మోహరించారు. ఒక్కచోట కాదు, దాదాపు దేశవ్యాప్తంగా ఆ కోస నుంచి కోస అన్ని ప్రాంతాల్లో. అంటే ఇప్పుడు అమెరికా విమానాలు కూడా దాని నుంచి వెళ్ళలేవు, ఇజ్రాయిల్ విమానాలు కూడా దాని నుంచి ఎక్కడికక్కడ కూల్చేసే వ్యవస్థ తయారు చేసుకోవాలి. ఇంతకు ముందు కంటే కూడా పకడ్బందీగా దానికి చాలా వేరే దేశాలు సహకరించవచ్చు. వాళ్ళు అమెరికా అనుమానిస్తున్నట్టు చైనా సహకరించిండొచ్చు, రష్యా కూడా సహకరించిండొచ్చు, కానీ వాళ్ళు బలహీనపడలేదు అనడానికి గుర్తు ఇది. వాళ్ళు ఇప్పుడున్న కండిషన్స్లో అతి ఈజీగా గల్ఫ్ దేశాల మీద ఏదైతే అమెరికా స్థావరాలు ఉన్నాయో ఆ స్థావరాల మీద చాలా ఈజీగా సింపుల్గా క్షిపణులు రోజుకు 100 క్షిపణులు వేసి పడేయగలరు. ఆ పొజిషన్లో ఉన్నారు ఇప్పుడు. ఇంకొకటి, భూమి మీద నుంచి సముద్రం మీద నుంచి కూడా చిన్న లక్ష్యాలను ఛేదించే క్రూయిజ్ క్షిపణులు ఉన్నాయి. అవి చిన్న లక్ష్యం, దూర ప్రాంతాలకు వెళ్ళేవి చిన్న క్షిపణులు. అంటే ఇప్పుడు హర్ముజ్ జలసంధిలో షిప్పులు వస్తాయి వేసేయడానికి, యుద్ధ నౌకలు వస్తాయి వేసేయడానికి, అని దగ్గర ఉన్న వాటిని చేయడానికి, అట్లా స్వల్ప శ్రేణి లక్ష్యాలను ఛేదించడానికి
క్షిపణి శ్రేణి ఏదైతే ఉందో, అంటే చిన్న తరహా వాటి లక్ష్యాలను ఛేదించడానికి ఉన్న క్రూయిజ్ క్షిపణులు ఏవైతే ఉన్నాయో అవి ఇంతకు ముందు ఉన్న స్థాయి కంటే ఎక్కువ స్థాయి రెడీ చేసి పెట్టారు. గతం కంటే కూడా, అంటే యుద్ధం జరిగిన తర్వాత మరింత నష్టపోవాల్సిన పరిస్థితి నుంచి వాళ్ళు అతి ఎక్కువ తయారు చేసే స్థితికి వెళ్ళిపోయారు వాళ్ళు. ఈ భూగర్భ క్షిపణి అని ఇంతకు ముందు కూడా బంకర్లలో పెట్టారు. క్షిపణి నిల్వ సదుపాయాలు 70 నుంచి 80% తిరిగి పునరుద్ధరించారు. భూగర్భంలో ఎక్కడైతే క్షిపణులు ఉన్నాయో క్షిపణులు ప్రయోగించడానికి కావాల్సిన సదుపాయాలు ఉన్నాయి కదా, అవి నాశనమైనవి. ఆ నాశనమైన వాటిలో 80% తిరిగి రెడీ చేశారు. 80%. అంటే ఇప్పుడు రెడీ దాదాపు 100%, ఇంకో 20% రెడీ చేసి ఉంటారు ఈ 4-5 రోజుల్లో. అంటే దాదాపు యుద్ధానికి వాళ్ళు ఇప్పటికీ సిద్ధంగా, చాలా నష్టపోయిందని మనం అనుకుంటున్న ఇరాన్ ఇప్పటికీ సిద్ధంగా ఉంది. ఇది ఎవరో చెప్తున్న మాటలు కాదు, CIA అమెరికన్ ఇంటెలిజెన్స్ వ్యవస్థ స్పష్టంగా ప్రకటించింది. సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ ప్రపంచంలోనే నెంబర్ 1 అని చెప్తారు. మొసాద్, ఇది రెండింటిని చాలా పవర్ఫుల్ ఏజెన్సీలు అని చెప్తారు. ఆ ఏజెన్సీ ఇచ్చిన రిపోర్ట్ ఇది. ఆ రిపోర్టు గూఢచర్యంతో సాధించిన రిపోర్టు, లేదు ఉపగ్రహ చిత్రాలు, ఇతర నిఘా, అనేక రకాలుగా తయారు చేసిన రిపోర్ట్. అది చాలా పర్ఫెక్ట్ రిపోర్ట్. ఆ రిపోర్ట్ ట్రంప్కి ఇచ్చింది. ట్రంప్ నిన్నటిదాకా తను మాట్లాడిన మాటలు ఏంటి, పూర్తిగా విరుద్ధమైన ఈ రిపోర్ట్ ఏంటి, నిన్నటిదాకా వాళ్ళు ప్రకటించింది ఏంటి, ఇవాళ CIA ఇచ్చిన రిపోర్ట్. ఈ రిపోర్ట్ చూసి ట్రంప్ కూడా షాక్ అయ్యాడంటే అబద్ధమేం కాదు. ఎందుకంటే ట్రంప్ తన అమెరికన్ ఏజెన్సీల కంటే కూడా ఇజ్రాయెల్ ఏజెన్సీల మీద ఎక్కువ ఆధారపడుతున్నాడు. మొసాద్ ఏం చెప్తుందో వింటున్నాడు, ఇజ్రాయెల్ ప్రెసిడెంట్ నెతన్యాహు ఏం చెప్తున్నాడో వింటున్నాడు తప్ప అమెరికన్ వాటి మీద ఆధారపడట్లే. ఇప్పుడు CIA ఇచ్చిన తర్వాత రిపోర్టు, ఇక ఇరాన్ గురించి ఆయన ఏం ఆలోచిస్తాడు, ఇది పెద్ద ప్రశ్న. ట్రంప్ రీసెంట్గా చైనా విజిట్లో ఉన్నాడు. అంటే ఇరాన్పై ఒత్తిడి తేవడానికి చైనా సహకారం అడిగే అవకాశం? ఎస్, అవును. అంటే ఈ రిపోర్ట్ ఒక కారణం కావచ్చు. చైనా విజిట్ ముందుగానే సిద్ధమైన ప్లాన్ కాబట్టి, ముందే ప్లానింగ్ కాబట్టి వెళ్ళాడు. అయితే ఇప్పుడు అందులో చర్చించబోయే అంశాల మీద చాలా రకాలుగా చాలామంది మాట్లాడుకుంటున్నారు. ఇరాన్ యుద్ధం కూడా ఒక భాగం అందులో. తైవాన్ అనే అంశం ఒక భాగము. వాణిజ్యము, టెక్నాలజీ, AI ఇట్లాంటి అంశాల మీద మాట్లాడుకోబోతున్నారు అనేది ఒకటి. అయితే ఇప్పుడు మనం ఇరాన్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి, CIA రిపోర్ట్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి, ఇందులో ఇరాన్ గురించి మాట్లాడే విషయంలో మనం చూడాలి. ఇరాన్ గురించి ఖచ్చితంగా ట్రంప్ మాట్లాడతారనేది ఇరాన్ అధికారుల వ్యవస్థ నుంచి లీక్ అవుతున్న విషయాలు. ఏం మాట్లాడదలుచుకున్నాడు? తను ఇరాన్ అమెరికా మధ్య ఒప్పందం జరగాలి. ఏం ఒప్పందం జరగాలి? ట్రంప్ పెట్టిన షరతులకు అనుకూలమైన ఒప్పందమే జరగాలి. ఇరాన్ పెట్టిన షరతులకు అనుకూలమైనది కాదు. ట్రంప్ తాను పెట్టిన షరతులకు అనుగుణంగా ఇరాన్ లొంగి ఒప్పందం చేసుకోవాలి. దానికి ఇరాన్ సిద్ధంగా లేదు. ఎంతవరకైనా పోరాటానికి సిద్ధంగా అయింది. ఇప్పుడే ఆ రిపోర్ట్, CIA రిపోర్ట్ చూసాం, అది చాలా బలంగా ఉన్నది. నిజం చెప్పాలంటే ఇవాళ యుద్ధం తర్వాత ప్రపంచంలోనే అత్యంత బలమైన కంట్రీగా మనం ఏర్పడ్డది కాదు, కొత్తగా ఏర్పడలే. అది ఉన్నదనే విషయం మనకు అర్థమైంది, ప్రపంచానికి అర్థమైంది. ఎప్పటి నుంచో చాలా బలమైన కంట్రీ, ఇప్పుడు అర్థమైంది ప్రపంచానికి అది బలమైన కంట్రీ. దీనికి భిన్నమైంది ఇంకోటి ఉంది. ప్రపంచానికి ఇప్పటిదాకా ఉన్న అభిప్రాయం చాలా బలమైన కంట్రీలు అని అమెరికా, ఇజ్రాయెల్ అనేది ఉన్నది కదా. ఈ యుద్ధం తర్వాత ప్రపంచానికి అర్థమైంది అవి రెండు చాలా బలహీనమైన కంట్రీస్ అనేది. ఇజ్రాయెల్ మొసాద్ ఏమైనా చేయగలదని ఒక అభిప్రాయం ఉంది ప్రపంచానికి. ఎందుకు పనికిరాదు మొసాద్ అనేది ఈ యుద్ధం వల్ల అర్థమైంది. అయితే ఇప్పుడు చైనాకి ఎందుకు పోయి ఏం చేస్తాడు? సరే, మిగతా విషయాలు పక్కన పెడితే చైనా ద్వారా ఇరాన్ మీద ఒత్తిడి తీసుకురావాలి. చైనా చెప్తే ఇరాన్ వింటది కాబట్టి తన షరతులకు అనుగుణంగా ఇరాన్ను ఒప్పించమని చైనాను అడుగుతుంది. ఒకవేళ చైనా ఒప్పిస్తే, ఇరాన్ విషయం కాకుండా ఇంకా చాలా ఉన్నాయి అంశాలు, ఒకవేళ చైనా ఒప్పుకుంటే తైవాన్ విషయంలో తాను వెనకడుగు వేయడానికి సిద్ధంగా ఉంటానని చెప్పదలుచుకున్నాడు ట్రంప్. తైవాన్ విషయంలో ఏంటి? తైవాన్ చైనాలో అంతర్భాగం అని చైనా చెప్తోంది. యునైటెడ్ నేషన్స్ కూడా చైనాకు అంతర్భాగంగానే తైవాన్ చూస్తుంది. ప్రపంచం అధికారికంగా అమెరికా కూడా తైవాన్ అంతర్భాగంగా చూస్తుంది. కానీ తైవాన్కు ఆయుధాలు సప్లై చేస్తున్నాడు అమెరికా. ట్రంప్ తైవాన్కి ఆయుధాలు సప్లై చేస్తుంది, దాన్ని చైనా వ్యతిరేకిస్తున్నది. ఆ విషయంలో కూడా ఇరాన్ విషయం అడ్డుపెట్టి దీన్ని కూడా మాట్లాడే అవకాశం ఉంది అనేది చర్చ నడుస్తుంది. మీరు
ఇరాన్ ఒప్పిస్తే నేను తైవాన్కి ఆయుధాలు సప్లై చెయ్య. కానీ నిజంగా జరుగుతుందా? చైనా దానికి ఒప్పుకుంటుందా? ట్రంప్ అక్కడ దిగిన వెంటనే, ఫ్లైట్ దిగిన వెంటనే ఏం జరిగిందో మనం అర్థం చేసుకుంటే చైనా ఏం చేయబోతుంది అనేది మనకు అర్థమవుతుంది. ట్రంప్ ఫ్లైట్ దిగిన తర్వాత ఆహ్వానించడానికి ఆ దేశ అధ్యక్షుడు జిన్పింగ్ రాలేదు. మన దేశమే ఆలోచించండి ఒక్కసారి. ట్రంప్ వచ్చినంటే మోడీ అన్ని పనులు బంద్ పెట్టుకొని వేరే దేశంలో ఉన్న పరిగెత్తుకొని రాడు. కానీ జిన్పింగ్ రాడు, వైస్ ప్రెసిడెంట్ పంపించాడు. ఆ తర్వాత సరే చర్చల్లో ఏం జరుగుతుంది అనేది తర్వాత విషయం. కానీ నిన్నటి నుంచి చైనా అధికారులు మీడియాలో మాట్లాడుతున్న మాటలు చూస్తే ట్రంప్ నిజంగా ఓడిపోయి వస్తాడా? చర్చల్లో కూడా ఓడిపోయి వస్తాడు. ఇదంతా ఓడిపోయాడు, ఎట్లా చర్చల్లో కూడా ఓడిపోయి వస్తా అనుమానాలు కలుగుతున్నాయి. ట్రంప్కు వార్నింగ్లు ఇస్తున్నారు ఎవరు? అధికారులు మీడియాలో వార్నింగ్లు ఇస్తున్నారు. మీడియా కూడా అదే రాస్తుంది ట్రంప్కు వ్యతిరేకంగా. తైవాన్ మా దేశంలో అంతర్భాగం, తైవాన్కి ఆయుధాలు ఇవ్వడం అనేది చట్ట వ్యతిరేకం, ఆయుధాలు ఇవ్వకపోతే ఖబర్దార్ అంటూ మాట్లాడుతున్నారు అధికారులు. మీడియా కూడా ట్రంప్ను బెదిరిస్తున్నాయి. ట్రంప్ వెళ్ళడానికి ఒకరోజు ముందు ట్రంప్ను బెదిరిస్తూ పతాక శీర్షికలు రాశాయి. ఛానల్స్లో మాట్లాడుతున్న ట్రంప్ను బెదిరిస్తూ ఇప్పుడు ట్రంప్ వెళ్ళి తైవాన్ నుంచి నేను వెనక్కు తగ్గుతా, నువ్వు ఇరాన్ ఒప్పించు అంటే చైనా ఒప్పుకునే పరిస్థితి ఉందా? ఇరాన్ అనేది చైనాకు చాలా కీలకం. అన్ని దేశాలకు ఎలాగో ఆయిల్ అంత్యంత కీలకమో చైనాకు కూడా చాలా కీలకం. మన దేశంలో ఆయిల్ లేనంటే చైనాలో కూడా లేదు. ఇరాన్ చాలా తక్కువ ధరకి, ఒకప్పుడు మనకి తక్కువ ధరకి ఇచ్చినట్టే వాళ్ళకి ఇస్తుంది. కాబట్టి ఇరాన్ నుంచి ఆయిల్ కొనుగోలు చేయడం అనేది చైనాకు అత్యవసరం. దాని నుంచి అది వెనక్కు తగ్గదు, ఖచ్చితంగా తగ్గదు. ఇరాన్ చాలా తక్కువ డబ్బులకు ఎంత అంటే ఇవ్వడానికి రెడీగా ఉన్నప్పుడు ట్రంప్ మాటలు విని వెనక్కి తగ్గడానికి అదేమన్నా మోడీ కాదు కదా, జిన్పింగ్ ఉన్నాడు అక్కడ. మోడీ అయితే భయపడి వెనక్కి తగ్గేటోడు. అదే మన దేశం ఒకసారి ఆలోచించండి. ఒకవేళ ట్రంప్ వచ్చినుంటే ఒక చక్రవర్తి సామంత రాజ్యానికి వస్తే ఎన్ని మర్యాదలు జరుగుతాయి అన్ని జరిగేవి. చక్రవర్తి వచ్చినట్టు మొత్తం మోడీ దళం, కేంద్ర మంత్రులు మొత్తం దళం ఊరేగించేది ట్రంప్ను. అట్లాంటి ట్రంప్కు నిజంగా చైనాలో నువ్వెవ్వడన్నట్టు చూస్తున్నాడు. వచ్చాడు కాబట్టి, అతిథి కాబట్టి ఆయనతో మాట్లాడడానికి, చర్చలు జరపడానికి ఓకే. అంతకు మించి చైనా ట్రంప్ చెప్పిన మాటలకు లొంగిపోయే ప్రసక్తే లేదు. ఇప్పుడు చైనాకు ట్రంప్ అవసరం లేదు, ట్రంప్కు చైనా అవసరం లేదు. ఇంకోటి, చైనా ధైర్యంగా నిలబడ్డది, వెన్నెముక ఉన్నది అని చూపిస్తున్నది. అది మన భారతదేశంలో ప్రభుత్వం, మోడీ ప్రభుత్వం లాగా వెన్నెముక లేని ప్రభుత్వం కాదు. ట్రంప్కు వణికిపోవడానికి అది మోడీ కాదు, జిన్పింగ్ మోడీ కాదు. అది ప్రస్తుత పరిస్థితి. చైనా ఒప్పుకుంటుందా ఇరాన్ ఒప్పించడానికి, లేదంటే ట్రంపే చైనా చెప్పినట్టల్లా తలాడించి వస్తాడా అనేది 2-3 రోజుల్లో బయటపడుతుంది. ఓకే అన్న, థ్యాంక్ యూ.